అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొన్న రోజుకొక 11,000 డాలర్ల 11,000 బిలియన్ డాలర్ సారీ సంపాదించాడు మొన్న ఒక వారం రోజుల్లో క్రిప్టో మీద. వాస్తవంగా పాకిస్తాన్ని నెత్తిన పెట్టుకుంటోంది అదే పేరేంటి ముషరఫ్ సోదరుడైనటువంటి షాబాజ్ షరీఫ్ని అదే ముషరఫ్ కాదు నవాజ్ షరీఫ్ సోదరుడైన షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిని నెత్తిన పెట్టుకుంటోంది. అట్లాగే ఆసిఫ్ మునీని దగ్గర పెట్టుకుంటున్న కారణం ఏంటంటే అక్కడ క్రిప్టో మైనింగ్ చేసే ఏర్పాట్లు చేసుకొచ్చాడు. ట్రంప్ కొడుకు అది నడిపిస్తున్నాడు. క్రిప్టో అన్నటువంటి దాన్ని ఇప్పుడు అంటే డాలర్ల పని అయిపోతున్నప్పుడు క్రిప్టో ద్వారా మళ్ళీ సంపాదించుకునే ఎత్తుగడ అమెరికా చేసుకొస్తుంది. అయితే అది ఒకవైపు నడుస్తూ ఉండగా దాని నుంచి మొన్న ఈ వారం 10 రోజుల్లోనే ట్రంప్ ఎంత సంపాదించుకున్నాడు అన్నది చర్చ జరిగితే ఇప్పుడు దానికి ప్రతిగా అది రష్యా వాళ్ళు చేసిన ప్రచారం. ఇప్పుడు దానికి ప్రతిగా రష్యా మీద అమెరికా చేస్తున్న ప్రచారం ఏంటంటే $4 లక్షల విలువైనటువంటి ఈ క్రిప్టో మైనింగ్ జరిగింది. అది వ్లాదిమిర్ పుతిన్కి సంబంధించినటువంటి అమౌంట్ అన్నటువంటిది వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మిస్టరీ పాలీ మార్కెట్ అన్నటువంటి పేరుతో వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అంటే ట్రంప్ దోపిడీదారే, పుతిన్ దోపిడీదారే అని ఒకళ్ళకొకళ్ళు తమకున్నటువంటి ఎకో సిస్టమ్స్ ద్వారా ప్రచారాన్ని తెర మీదకి తెస్తున్నారు.